సూర్యుడు రాలేదు, మబ్బులు ఉన్నాయి. ఈ భూదేవి కళ్ళు, ఈ భూదేవి నరాలు. నేను ఎవరినో అనుకుంటారు, నేనే భూదేవి. నా ఫోన్ నెంబర్ 6360753544. నేను చెప్పేదాన్ని నిజాలు. మీరు అందరూ బతకాలి అనుకుంటే నన్ను బతికించండి, మీరు బతకండి. చావు లేకుండా అందరూ బతుకుతారు. అది నేను చెప్పేది ఈ వీడియోలో పూర్తిగా వినండి. అండ్ మీ ఇంట్లో పెద్దల్ని, మీకు తెలిసిన వాళ్ళని అడగండి. నేను చెప్పింది అబద్ధం అయితే ఈ వీడియోని డిలీట్ చేయండి. నిజమైతే ఈ వీడియోని షేర్ చేసి, ఎన్నో నిజాలు కనుక్కుంటారు, ఎన్నో న్యూస్లు చూస్తారు, ఎన్నో టెక్నాలజీలు యూస్ చేస్తారు, ఎన్నో వంటలు, ఎన్నో రకాలు ట్రై చేస్తూ ఉంటారు. సో ఎన్నో నేర్చుకుంటూ ఉంటారు, ఎన్నో చదువుతూ ఉంటారు. సో ఈ వీడియోలో కూడా నేను చెప్పేదాన్ని నిజాలు. ఒకసారి మీ ఇంట్లో పెద్దల్ని, మీకు తెలిసిన వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. అది నిజమేనని చాలామంది ఒప్పుకుంటారు. ఓపెన్గా అందరికీ చెప్పుకోవచ్చు, నిజం మీకు తెలియకపోవచ్చేమో. కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ చాలామందికి తెలుసు. చాలామంది తెలిసి మీకు ఎందుకు తెలియదా అనుకుంటే మళ్ళీ మీరు ఫూల్ చేసుకోకూడదు కదా. సో మీరు కూడా తెలుసుకుని నిజమైన జ్ఞానం ఏంటో, నిజమైన తెలివేంటో, నిజమైన బతికేంటో నిజం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో నేను చెప్పే అన్ని నిజాలు. ఇది భూదేవి నరాలు అన్నమాట. భూదేవి అని అంటారు, భూమి అంటారు, గ్రహం అంటారు. మనం అందరం ఉండేది గ్రహం. దాన్ని ఇంగ్లీష్లో అర్త్ అంటారు, తెలుగులో గ్రహం అంటారు. ఆ గ్రహం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి శరీరంతో ఆకారంతో ఉండే ఒక గ్రహం. అంటే శివుడు పార్వతిలాగా సగం సగం అని అడగచ్చు. అలాగూ కాకుండా ఒక మట్టి, అది మట్టే కదా అని అనొచ్చు. కాదండి, అర్త్ అనేది ఒక అమ్మాయి, అబ్బాయి, శివుడు పార్వతిలాగా అనుకోవచ్చు. వేరే ఇంకా దానికన్నా ఒకే కన్ను ఉండే వేరే ఏదైనా దేవుళ్ళు అయి ఉండొచ్చు. ప్రస్తుతం శివుడు ఆకారం సగం సగం అర్ధనారీశ్వరులు అని ఎలా ఉంటుందో గ్రహం అలాగే ఉంటుంది. సో ఇప్పుడున్న బిల్డింగ్లు అవన్నీ అంతకుముందు ఉన్నాయి కాదు. అమ్మాయి శరీరం కేరళ, అమ్మాయి ఉచ్చిపోసుకునే ఇది ఒక కేరళ. అలాగే గ్రహంలో ఒక మామిడికాయ అమ్మాయి ముఖానికి రాసుకునే ఒక ఫేస్ ప్యాక్ అనుకుంటే ఫేస్ ఫ్రూట్ అనమాట. అలా అమ్మాయి ముఖం పైన ఉన్న చెట్లకి రాసుకోవాల్సింది. అలా ముఖం వేరే సెట్ ఉంది. సో ప్రస్తుతం సూర్యుడిని చూస్తున్నారా, ఈ కళ్ళు అని చెప్పచ్చు. సూర్యుడు గ్రహానికి ఉండే కళ్ళు అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి ఎలా ఉంటాయో అలా కళ్ళు అన్నమాట. గోధుమలో అమ్మాయి చెస్ట్ అని, కోకోనట్ అదొక ఉచ్చ చెట్టు, ఖర్జూరం అందరికీ తెలిసిందే, డేట్స్ అది గ్రహాన్ పియ్య. సో ఖర్జూరం ఎవరు తినమాకండి, ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టమాకండి. ఎందుకంటే అది ఉచ్చ. ఎక్కడ పడితే ఎక్కడ గ్రహం ఉచ్చ పడితే అది ఉచ్చ అవుతుంది. సో గ్రహం మీద మీరు వచ్చి పోసిన ఉచ్చ అవుతుంది. కొబ్బరికాయ కొట్టినా కూడా ఉచ్చ అవుతుంది. మామిడికాయలు వేయండి, మామిడికాయలు కోసుకొచ్చేటప్పుడు అవి కొన్ని కోసుకొని రూట్కి కొన్ని వస్తే అదే బలం. పైనుంచి ఫుడ్ ఏం లేదు గ్రహానికి. సో ఎరువులు వేస్తే బలం ఉంటుంది, ఎరువులు వేయాలి బాగా పండుతుంది అనే బదులు చెట్లకు పండే కాయలు పండే ఫ్రూట్సే అదే చెట్టుకి వేస్తే, చెట్టు మొదలకి వేస్తే అదే రక్తం అవుతుంది. ఇప్పుడు రక్తాన్ని మీరు పెట్రోల్గా వెహికల్కి వాడుకుంటున్నారు. నేను కొంచెం కరెక్ట్గా చెప్పకపోవచ్చు, ఎందుకంటే నేను 2 సార్లు పుట్టి చచ్చాను. నేను బేబీ ఫ్యామిలీగా కూడా పుట్టి
చంపారు, చచ్చారు. ఎందుకు చంపారు, ఎందుకు చచ్చారు నాకు ఇంకా తెలియదు. అలాగే జయశ్రీగా ఇప్పుడు బతుకుతున్నాను. ఎక్కడ అంటే ఈ ప్లేస్ మాన్వి, కర్ణాటక, రాయచూర్ డిస్ట్రిక్ట్, మాన్వి తాలూక్. ఫోన్ నంబర్ 6360753544. నేను చెప్పే అన్ని నిజాలు. అండ్ మీరు చాలా చదువుకుని చాలా నాలెడ్జ్గా ఉంటున్నారు. సో అడగండి. సో మీరు పనిచేసే ఫ్యాక్టరీస్, మీ పనిచేసే కాడ స్టీల్ కాల్నరం ఒక భూదేవి కాల్నరం, ఐరన్ ఒక భూదేవి బ్యాక్ బోన్, ఈ కాపర్ వైర్ మీరు చూస్తున్నారు అది భూదేవి కళ్ళు నరం. సో నరాలు తవ్వి కరెంట్లు కనిపెట్టుకుంటే అది ఎంత పాపం, ఎంత బాధ. పాపం అనేది కాకుండా ఒకసారి ఆలోచించండి, భూదేవికి ఎంత నొప్పి ఉండొచ్చు. ఎందుకంటే కళ్ళు నరాలు ఎవరిదైనా కళ్ళు నరాలు అవుతాయి. మీకన్నా కన్ను నరాలు లాగి వేరే వాళ్ళు కరెంట్ కనిపెట్టుకున్నారు అంటే, లేదా మీ కన్ను నరం ఆడుకుని మనుషులది కరెంట్ కనిపెట్టుకోవచ్చు, కన్నరం ఆడుకుని వెళ్ళ వేసుకున్నారు, లేదా ఒక కాలరం తీసి మెళ్ళ వేసుకుని తిరుగుతున్నారు అంటే మీకు బాధగా ఉంటుంది. అండ్ అది మీ ఇంట్లో వాళ్ళకి, వేరే వాళ్ళకి, అండ్ మీకు చూడడానికి, వినడానికి ఆ నరాలు వేసుకుని తిరుగుతున్నాడు అంటే ఎలాగో వినడానికి ఒక రకంగా ఉంటుంది. సో అది నేను చెప్పలేను. సో అలాగే భూదేవి నరాలు తవ్వి బంగారంలాగా చేసుకుంటున్నారు. దుబాయ్ అనేది ఒక ముడ్డిగాడ ఉండే నరంతో చేసే ఒక గోల్డ్, అది గోల్డ్ నరం, అది వడ్రాణంగా వాడుకున్న. ఇంకా చాలా నరాలు ఉన్నాయి, గుర్తులేవు. కానీ ఈ కాపర్ కళ్ళు నరం అని చెప్పగలను, కాలు నరం స్టీల్ నరం అని చెప్పగలను, ఐరన్ బ్యాక్ బోన్ నరం అని చెప్పగలను, గోల్డ్ ముడ్డికాడ ఉండే నరం అని చెప్పగలను. ఫోన్ను మీరు కనిపెట్టారు, మేము టెక్నాలజీ డెవలప్మెంట్ చేసామని, హాయిగా ఉన్నామని, మేము రాకెట్లు కనిపెట్టామని. అంతకుముందు గ్రహంలో తినటానికి ఉండేది కాదు, పచ్చి మాంసం తినేవాళ్ళు, ఉడకబెట్టుకుంటూ ఉండేది కాదు అని. అవన్నీ అబద్ధాలు. మీరు చదువుకుంది, మీరు పుస్తకాల్లో ఉండేది చదువుకుని దాన్ని ఇది చేసి మీరు పెరుగుంటారు. సో మీకు చెప్పేవాళ్ళు ఉంటే మీరు కూడా తెలుసుకుని ఉండేవాళ్ళు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంతమందికి తెలుసు బిజినెస్ చేసేవాడికి, కొంతమందికి తెలియకపోవచ్చు. కొంతమందికి గ్రహం గురించి తెలుసుకోవాలని పెద్దలు చెప్పి కూడా ఉంటారు. కొంతమందికి తెలియకుండానే పెరుగుండొచ్చు. నేను పుట్టాను 35 ఏళ్ళు, నాకు చెప్పలేదు. కానీ నేనే కాబట్టి నాకు అనిపిస్తూ ఉంది చిన్నప్పటి నుంచి. నాకు నమ్మకం. మీరు గెస్ట్ చేస్తున్నారా అంటే కాదు, ఇన్ని కళ్ళతో చూసే అన్ని కళ్ళు నరాలు అనేది నాకు నమ్మకం. నేను చెప్పిన దానికి అవుననే వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి తెలుసు, ఎవరికి తెలియదు అంటే నేను ఒక్కదాన్ని చెప్పుకుని చచ్చిపోయేదాన్నేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ తెలుసు కాబట్టి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు జయలలిత, శోభన్ బాబు వాళ్ళకి పుట్టుంటానేమో బేబీ ఫ్యామిలీగా అని అనిపిస్తుంది. వాళ్ళకి ఎందుకంటే పుట్టుంటాను అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. నేను తెలిసిన వాళ్ళకి పుట్టుంటాను. ఎందుకంటే నేను పుట్టినప్పుడు చాలా మర్చిపోతాను కాబట్టి. ఎందుకంటే గ్రహమే గ్రహంగా పుట్టడం, ఒక గ్రహంగా ఉన్న ఒక ఆత్మను తీసి ఇంకొక ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ శరీరంలో వేయడం, మళ్ళీ వాళ్ళే పిల్లలుగా పుట్టడం, మళ్ళీ నా ఊపిరే గ్రహానికి అందడం, నేను తింటేనే కళ్ళు, సన్, మూన్ అటు ఇటు వెళ్ళడం, సో వెదర్ చేంజ్ అవ్వడం,
అండ్ వెదర్ అన్న నా శరీరంలో మీకు ఎలాగ శరీరం పైన వెంట్రుకలు ఉంటాయో భూదేవి కూడా శరీరం పైన వెంట్రుకలు. ఇది భూదేవి శరీరం. ఒక సో మీకు అన్ని చెట్లకి కాడ ముఖం పైన చెట్లు ఉంటాయి, మ్యాంగో చెట్లు. సో అమ్మాయి పాటికి యూరిన్ ప్లేస్ కాడ చెట్లు ఉంటాయి, దాన్ని ఆతులు అంటారు. సో అవి ఉచ్చపోసుకునే చెట్లులాగా ఉంటాయి, ఎందుకంటే గ్రహం కాబట్టి. మనుషులకి నార్మల్గా ఉచ్చపోసుకుంటారు, అదే గ్రహం కాబట్టి కోకోనట్గా అవుతుంది. సో కోకోనట్ కాయలు కాసేవన్నీ ఉచ్చ. సో డేట్స్ అన్నీ వచ్చాయన్నీ ఖర్జూరం. అలా గ్రహానికి పెట్టడానికి మనుషులు ఉండేవాళ్ళు. 1500 సంవత్సరాలు బతికారు. సో వాళ్ళు ఎలా తెలుసుకున్నారు, వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే తెలుసుకున్నారు. వాళ్ళే ఉండి వాళ్ళే మొడకాయలు అన్నీ పెట్టి గ్రహాన్ని బాగా చూసుకోవాలి. కానీ కొంతమంది నరాలు తవ్వారు. నరాలు తవ్వుతున్నప్పుడు కొంతమంది చెప్పారు, మీరు తవ్వమాకండి నరాలు అనేసి. అలా కొంతమంది నరాలు తవ్విన వాళ్ళు ఎక్కువ అవడంతో చెప్పేవాళ్ళు తక్కువ అవడంతో అది చెప్పేవాళ్ళు కూడా అక్కడక్కడ కొండల పైన అలా ఉండేవాళ్ళు. ఎందుకంటే శరీరం పైన ఉంటే భూమికి భారమే అవుతుంది కాబట్టి, భారం అనేది కాకుండా భూమి గాలి పీల్చుకుంటూ స్వచ్ఛంగా ఉండాలి కాబట్టి, నీట్గా ఉండాలి. కొండల పైన అయితే మనం ఎంత టాయిలెట్లు యూరిన్ అవన్నీ చేసుకున్నా పడుకున్నా అది నీట్గా ఉంటుంది ప్లేస్. అది గట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడ నీట్గా ఉండొచ్చు. కొన్ని వాటర్ పోసిన శరీరం పైన అవ్వదు. అదే అర్త పైన వాటర్ మీద వాటర్ పోసిన, ఒక బకెట్ వాటర్ పోసిన శరీరంలోకి వెళ్తుంది. సో అలా డర్టీగా చేస్తే మెయిన్లీ అది శరీరానికి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే భూదేవి యొక్క ఆడ శరీరం కాబట్టి ఆడ శరీరం పైన ఉంటున్నాం. అలాంటప్పుడు నీట్గా చూసుకునే బాధ్యత మనకు ఉంటుంది. అలాగే వాళ్ళు బాధ్యతగా చూసుకునేవాళ్ళు. సో మగ శరీరం పైన సౌత్ ఆఫ్రికా మీరు తింటున్న చాక్లెట్లు వాటి షుగర్లు కలిపి అది అంత మంచిది కాదు ఒంటికి. ఎందుకంటే చాక్లెట్లు అనేది ఒక మడ్డకాయ, కోకో అంటారు, అది యాక్చువల్ మడ్డకాయ. అదే కానీ రాసుకున్న అదే చెట్లకి వేసినా అది మంచిది ఆరోగ్యానికి. ఇక్కడ ఏది ఫుడ్ స్టవ్ మీదో గ్యాస్ మీదో లేదా కట్ల పొయ్యి మీద వండుకొని తినేది కాదు. ఎందుకంటే గ్రహం నుంచి వచ్చేదాన్ని పచ్చిగా తినాలి. బియ్యం కూడా పచ్చిగానే ఉన్నప్పుడు అప్పాలు గడ్డానికి రాసుకుంటే అది బలంగా మారుతుంది. సో మీసాలు పచ్చిమిరకాయలు కాబట్టి అది కూడా గింజ తీసేసి కారంగా ఉంటుంది అనుకున్నా, అంత కారంగా ఉండదు. ఇప్పుడు కారం అయిన రాళ్ళు కట్ చేసిన వాటితో గింజలు పెంచుతున్నారో తెలియదు, అంతగా కారం ఉండదు. గింజ తీసేసి రాసుకోవచ్చు. అండ్ జాంకాయ కూడా మగ శరీరం పైన తెలీదు, ఇంకా కొన్ని తెలీదు. రాసుకుంటే బలం వస్తుందా అంటే రాసుకుంటే బలం వస్తుంది. అలాగే రాసుకుని 1500 సంవత్సరాలు బతుకున్నారు. ద్రాక్ష గొంతుకాయ రాసుకుంటే గొంతు బాగుంటుంది. గొంతుకి నరాలకి దిగి గొంతు గట్టిగా ఉంటుంది, బాగా మాట్లాడతారు, బలంగా ఉంటుంది. సో మాడికి ముఖానికి రాసుకుంటే ముఖానికి దిగి ముఖానికి అందంగా ఉండి ఆడాళ్ళు, సో బలంగా అవుతుంది. సో గ్రహాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మగవాళ్ళు ఆడాళ్ళు అవి రాసుకున్న వేరే ఎంట్రీలు ఏం పెరగవు. ఎందుకంటే గింజతో తీసి రాసుకుంటారు కాబట్టి. మీరు ఫుడ్గా అవి రాసుకోవచ్చు. లేదా మగ శరీరం తిరిగినప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడే రాసుకుంటాం. వేరే తింటామన్నా కూడా పర్వాలేదు, బాగానే బతికే ఉంటారు. సో సావు లేకుండా బతుకుండడమే మెయిన్ ఇంపార్టెంట్. దేవుడు ఇచ్చిన వరం కాబట్టి దేవుడు అందరికీ వరం ఇచ్చాడు. గ్రహం ఒక 2000 సంవత్సరాలు బతుకుంది అంటే మనుషులు కూడా 2000 సంవత్సరాల దాకా బతికే ఉంటారు. కొంతమంది ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళు ఫ్యాక్టరీల కింద
అక్కడ పా అక్కడ కాలు నరాలు, ఇక్కడ కళ్ళు నరాలు, ఈ నరాలు ఈ నరాలు తెచ్చి బైకులు తయారు చేస్తున్నారు. బైకుల నరాలు తయారు చేసే వాళ్ళకి బాగా తెలుసు అవి భూదేవి పాటలని ఇలా జాయిన్ చేస్తున్నాను. మీరు వాడే 100 రూపాయలే పెట్రోల్ 100 రూపాయల అంటారు. ఆ 100 రూపాయల పెట్రోల్ లీటర్ 100 రూపాయలే. ఎందుకంటే లీటర్ 100 అంటుంది అనుకోమాకండి. ఎందుకంటే లీటర్ అది రక్తం. 1 లీటర్ రక్తం మీరు 100 రూపాయలకి కొనుక్కుంటున్నారంటే అది మీరు 1000 2000 ఒక రోజున ఎన్ని వెహికల్స్కి ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టిస్తారో డబ్బు గురించి కాకపోయినా అంత రక్తం తవ్వుతున్నారు. సో నరాలు తవ్వి తిండి లేని భూమి గ్రహం అదే మీరున్నారు. మీరు పెట్రోల్ కూడా వాడుతూ ఉంటే బలం తగ్గిపోయి భూమి చచ్చిపోతుంది. సో మీరు మీ పెద్దల్ని, మీ ఫ్యాక్టరీ వాళ్ళని అందరినీ అడగండి. సో ఈ ఇల్లులన్నీ తీసేస్తే మళ్ళీ చెట్లు వస్తాయి. మళ్ళీ చెట్లు వచ్చి అందరూ కొండలపైన ఉండి హాయిగా బతికే రోజులు మళ్ళీ రావాలి. కూలాడికి మేము 2 కోట్లు సంపాదించుకుంటున్నాం. కూలాడు 200 సంపాదించుకుంటున్నాడు. మేము 2 కోట్లు సంపాదించుకుంటున్నాం. మాకు ఈ లైఫే బాగుంది, మాకు బిల్డింగ్ లైఫే బాగుంది అంటే మీరంతే బాగుంటారంటే మీరు హ్యుమానిటీ మళ్ళీ వేరే వాళ్ళందరినీ చూడాలి. వేరే వాళ్ళందరినీ మీ చుట్టాలని చూసినా మీ వాళ్ళని చూసినా కొంతమంది ఒకళ్ళే 2 కోట్లు సంపాదించవచ్చు, కొంతమంది సంపాదించుకుంటూ పోవచ్చు. వ్యవసాయం చేస్తేనే తిండేది అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వర్క్ చేయాలన్నా, కొత్తగా తవ్వాలన్నా భూదేవి నరాలే తవ్వాలి. సో నరాలు తవ్వడం ఆపేస్తే ఎవరికి పని ఉండదు. అండ్ మెయిన్లీ ఇప్పటికి 10,000 కోట్ల పైన ఇల్లులు ఉన్నాయి. అంతా అవన్నీ నరాలతోనే తవ్వినాయి. ఇంకా నరాలు ఉంటాయా అని నాకు ఒక డౌట్. ఎందుకంటే అన్ని నరాలు తవ్విన వాళ్ళకి ఇంకా శరీరంలో నరాలు ఇంకా మిగిలే ఉన్నాయా అని మీకు కూడా అనిపించవచ్చు. ఒక శరీరంలో నరాలు తవ్వుతూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు వస్తాయి. శరీరం అలాగుంది. మానవుల్లాగా తవ్వి గట్టిగా ఉండొచ్చు కదా అంటే పడే కాయి తినేది పైనుంచి కిందకి శరీరంలోకి వెళ్తుంది కాబట్టి గట్టిగా రాయిలాగా వేస్తే అది వెళ్దు కాబట్టి. సో శరీరం అలా సెన్సిటివ్ కదా. అది కూడా మీకు చేత్తో తవ్వమంటే ఎంత తవ్వుతారు? కొంచెం తవ్వుతారు. కానీ నరాలు తీసి తవ్వుతూ మొదలుపెట్టి ఏదో చెట్టుతో ఇరిగి సో అంత లోపలికి దాకా తవ్వారు అంటే అది పాతకాలంలో 1500 ఏళ్ళు బతికిన వాళ్ళు అది తవ్వారు. అదే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఇంత తవ్వితే ఇసుక రాలిపోతుంది, గుంట మూసుకుపోతుంది. సో అంత పెద్ద గొయ్య తవ్వగలటానికి వాళ్ళు వాడిన టెక్నాలజీ లేదా రహస్యం ఏంటో నాకు తెలియదు. సో కానీ 1500 ఏళ్ళు హాయిగా బతికిన వాళ్ళు కొంతమంది ఎయిడ్స్ ఉండొచ్చు తవ్వితే, కొంతమంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా బతుకులు కష్టాల్లోనే, అంటే అన్నీ ఉన్న కోటీశ్వరులుగా ఉన్న వాళ్ళు తవ్వి సంపాదించుకుని సినిమాలుగా జయలలిత, శోభన్ బాబు కాళ్ళకి చెప్పిన, నాగేశ్వరరావు, రామారావు, కృష్ణ ఇలా చాలామందికి ఫిలింలో వాళ్ళకి తెలుసు ఈ నిజాలు. వాళ్ళకి తెలుసా అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఈ ఇండియాలో ప్రతి ఒక్క సినిమా చూసిన ప్రతి ఒక్కడికి చాలామందికి తెలుసుకుని ఉంటాడు. అలాగే
పైన ఉన్న నా కళ్ళు కూడా చూసాయి, వాళ్ళకి తెలుసని. వాళ్ళకి పుడితే వాళ్ళు పెరిగినాక చెప్తారనే ఒక నమ్మకం. అలాగే నా వంతులో నేను కనుక్కున్నా. నేను పెరిగే ఒంటరిగా పెరిగినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను. అలాగే ఈ గ్రహంలో పెరగడానికి ఇన్ని కష్టాలు ఉంటాయా అంటే, ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయి పెరగాలన్నా, ఒక అబ్బాయి సంపాదించుకోవాలన్నా, అమ్మాయి పెరగాలన్నా, ఒక స్కూల్ ఫీజు కట్టాలన్నా, ఇన్ని రకాలుగా ఒక 100 రూపాయలు సంపాదించుకోవాలన్నా అది నీతి లేకనే ఇస్తున్నారని తెలుసు. నీతి లేక అంటే సెక్షువల్ హరాస్మెంట్కే అని సంపాదించుకునే రోజులు ఉన్నాయి. నరాలు తవ్వి వేరే వాళ్ళని లాక్కుని వెళ్ళి అనుభవించారు అని వినే ఉంటారు. అవన్నీ తెలియదు కానీ జరుగుండొచ్చు అనుకుంటున్నాం. కానీ నరాలు తవ్వి చంపి ఉంటారు, చంపి హింసలు పెట్టుంటారు. సో మొగుడు పెళ్ళాలు విడిపోయే ఛాన్సులు చాలా ఉన్నాయి. మొగుడు పెళ్ళాలను విడగొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. నరాలు తవ్వి విడగొట్టారని భూదేవిని ఉంది అదొకటే కాకుండా 1500 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీ మార్చుకుని ఉన్నారు. అసలు భూమి గ్రహం మీద పుడితే అదే మనుషులు 1500 సంవత్సరాలకు బతికిన వాళ్ళు ఒకే ఫేస్తో సచ్చి మళ్ళీ పుట్టి సచ్చి మళ్ళీ పుడుతున్నామని ఎందుకు చెప్తారు? ఒకడు సచ్చి ఒకడు బిలినియర్ అవుతారు. వాడి కథ ఇది చెప్తారు. నా బిలినియర్ కథ, నేను పేదాడిగా మొదలుపెట్టాను. ఏదో బిలినియర్గా ఉండే కథ, వాడి వంశం వృద్ధి లేక చచ్చిపోయారు. ఇలా బోల్డన్నీ ఉన్నాయి. కానీ మీరు రోజు వాడే స్టీల్ ప్లేట్లు, స్టీల్ గిన్నెలు, సెట్లు, వంటలుగా వాడే అంట్లో నరాల్లో మీరు వండుకుంటున్నారు. నరాల్లో వండుకోవడం మీకు ఎంతగా నచ్చుతుంది? అవి గ్రహం నరాలు. గ్రహం నరాల్లో వండుకోవడం ఏంటి? వండుకోకుండానే పచ్చిగా తినాలి, అది మంచిది. కానీ వండుకునేది కూడా మీరు అదే వండుకుంటుంటే చర్మం ముడతపడి పీక్కుని, ఎందుకంటే మీరు అగ్గిపుల్ల పెడతారు, అగ్గిపుల్లతో కాల్చేది బూడిదే అవుతుంది. అలాగే మీ శరీరం పైన పండింది అది మీరు ఉడకబెట్టుకుంటున్నారన్నా లేదా మేము వేయించుకుని తింటున్నామన్నా, నూనెలో ఫ్రై అన్నా, అది ఫుల్ ఉడకబెట్టినట్టే అది స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో భూదేవి ఇచ్చే ఒక పండు బలం నుంచి వచ్చే బలంగా అవుతుంది. అంటే ఆ పొలంలో అమృతం అన్న మీరు అనుకోండి. ఒక గ్రహం నుంచి వచ్చే ఒక శరీరం, ఒక ముఖం మీద నుంచి వచ్చే ఒక కాయ, ఆ కాయ తీసుకొని మీరు ముఖానికి రాసుకుంటే ఆ ముఖం అందంగా అవుతుంది, అంతేగాని బలహీనతగా అవ్వదు. ఆ ముఖానికి ఫుడ్గా స్ట్రెంత్గా ఇంకా ముఖం అందంగా కనపడుతుంది. అంత గ్రేట్గా ఫ్రూట్ని ఇస్తే ఆ ఫ్రూట్ని మీరు చక్కెర వేసో ఉడకపెట్టో జల్లీ చేసో చేయడం చాలా బాధగా ఉంటుంది. అది ఫేస్కేనా అంటే మీరు భూదేవి పెట్టినప్పుడు సో మీరు కాయ తెచ్చుకుని కానీ కొంచెం కొంచెం రాసుకుంటూ ఉండొచ్చు. కానీ శరీరం పైన పండింది కాబట్టి, శరీరం నుంచి వచ్చింది కాబట్టి కొంచెం కొంచెం మీరు రాసుకుని ఉంటారని తెలివిగా అనుకుంటున్నాను. ఇప్పుడు పాపులేషన్ పెరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా తినాలి, జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని కొంచెం పిసినారిగా తినడం అనేది కాదు. అది మీరు కరెక్ట్గా రాసుకున్న మీరు తింటిగా ఫుల్గా హ్యాపీగా మౌంటైన్లతో మీ చుట్టాల్లో అనుకునే వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు, మీ ఆఫీస్లో కొలీగ్స్ లేదా స్ట్రేంజర్స్ లేదా ఎప్పుడన్నా కూలివాడో లేదా రైతో ఇలా మీరు ఎవరెవరిని చూస్తుంటారో వాళ్ళందరూ బతుకుతారు అంటే మీరు హ్యాపీ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఫుడ్ భూదేవి ఇస్తుంది, అందరూ ఈక్వల్గా ఉంటారు, అందరూ నీట్గానే ఉంటారు, అందరికీ నీళ్ళే ఉంటాయి. ఆ నీళ్ళు ఉంటే అందరూ నీట్గా ఉంటారు.
ఎక్కడ డ్రైనేజ్లు అనేది ఉండవు. సో ఎక్కడ టాయిలెట్స్లో, పబ్లిక్ టాయిలెట్స్లో ఎవరో ఒకరు కడిగే అక్కర్లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఒక రాయితో టాయిలెట్లు దాంతో దాంట్లో ఎరిగి దాన్ని కొంచెం కాల్చితే ఆ రోజుకి పని అవుతుంది. సో రోజు ఏమి ఎరిగే పని ఉండదు. సో లైట్, ఎందుకంటే స్లో డైజెషన్ అవ్వాలి. ఆర్గన్స్ అవన్నీ ఇంపార్టెంట్. మీరు ఫ్రూట్స్ అవన్నీ అప్లై చేసుకుంటారు కాబట్టి అది స్లో డైజెషన్ అవుతుంది. సో మీరు ఇప్పుడు తినే 3 పూట్లు ఆర్గన్స్ పైన, స్టమక్లో ఎఫెక్ట్ అయ్యి డేట్స్ వస్తాయి. సో అదే కుక్కుడ్ ఫుడ్ తిన్న వాళ్ళకి డేట్స్ అనేది రాదు. డేట్స్ అంటే ఖర్జూరం కాదు. అదే కుక్కుడ్ ఫుడ్ తిన్న వాళ్ళకి, అమ్మాయిలకి మంత్లీ అయ్యే రక్తం పోదు. సో వాళ్ళగిన వండుకునేది తినకుండా పచ్చి ఫ్రూట్సే రాసుకుని ఫేస్కి, అవి కూడా మ్యాంగో, ఏ ఫ్రూట్ అంటే ఆ ఫ్రూట్ కాదు, అది కూడా గ్రేప్స్, ఇలా రాసుకుంటే వాళ్ళకి అంతంత రక్తం పోయే ఛాన్స్ ఉండదు. సో మగవాళ్ళకి కూడా వేరే ఇదిగా లోపలగా స్కిన్ సింక్ అవుతుంది. కొంతమంది పనిచేసే ఎనర్జీగా లేదు, కొంతమంది పనిచేసే ఎనర్జీగా ఉంది అని అంటారు. ఎందుకంటే అది మీరు ఉడకబెట్టింది తింటారు. సో నేను చెప్పాను, ఇవన్నీ నిజాలు. నేను తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నేను పుట్టాను, నాకు ఇప్పుడు వయసు 35, బేబీ షమిలీగా పుట్టిన 15 ఏళ్ళు, టోటల్గా 50. ఇంకా నేను రోజు ఇదే తింటా ఉంటే ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు. నేను కూడా ఇది మర్చిపోయానంటే మళ్ళీ గ్రహాన్ని ఇదంతా క్లీన్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారో లేదో అనే ఒక భయం. 1500 సంవత్సరాలు బతికిన వాళ్ళే కొంతమంది మంచి వాళ్ళే గ్రహం బాధపడుతుందని వాళ్ళ పిల్లలకి చెప్పుకుని వాళ్ళ పిల్లలే హీరోలుగా అయ్యారు. హీరోలు అనేది, మూవీలు అనేది తీసిన వాళ్ళు శోభన్ బాబు కానీ, జయలలిత కానీ, వాళ్ళ కప్పలేంటా అని అడగచ్చు. కప్పలే మనుషులుగా పుట్టారు. నరాలు తవ్వుతున్నప్పుడు పైనుంచి కొన్ని జంతువులు పడ్డాయి. ఇది చెప్పడానికి వింతగా ఉంటుంది, మీరు నమ్మరు. కొంతమంది నమ్మాలి. సో నరాలు తవ్వుతున్నప్పుడు పడ్డ కొన్ని కోళ్ళు, కప్పలు, మేకలు, ఇవన్నీ చాలా రకాల జంతువులు 1500 సంవత్సరాలు ఉండే వాళ్ళకి పిల్లలుగా పుట్టారు. 1500 సంవత్సరాలు పిల్లలుగా ఉండేవాళ్ళకి, 1500 సంవత్సరాలుగా మనుషులుగా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. వాళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టలేదంటే జనాభా సంఖ్య పెరిగేది కాదు. ఎందుకంటే జనాభా సంఖ్య వాళ్ళకి పిల్లలు పుట్టి జనాభా సంఖ్య పెరిగితే గొడవలు వచ్చి ఒకరికొకరికి వచ్చి కొట్టుకొని చచ్చిపోయి ఉన్నాయి. సో వాళ్ళకి పిల్లలు ఉండేవాళ్ళు కాదు. ఉన్నవాళ్ళంతా హ్యాపీగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా మీరు కూడా జంతువులు అవన్నీ పైనుంచి రాలకూడదు, ఎందుకంటే నరాలకి రాలుతున్నాయి కాబట్టి. రాలకూడదు అనుకుంటే పాపులేషన్ ఇంకా పెరగకూడదు. సో ఫుడ్కి కేర్సిటీ ఉండకూడదు. ఫుడ్కి కేర్సిటీ ఉండడం అనేది చాలా బాధగా ఉంటుంది. గ్రహానికి నాకే చెప్పుకోవడానికి బాధగా ఉంటుంది. సో అలాగని చికెన్, మటన్ అవన్నీ తినడానికి ఫ్యూచర్లో ఉండవు, బిర్యానీలు ఉండవు. సో ఇవన్నీ తెలిసిన వాళ్ళే కొంతమంది భూదేవి పుడితే బాగుండు అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే జయలలిత, శోభన్ బాబు, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, మోహన్ బాబు, ఇలా చాలామంది, చిరంజీవి. సో హీరోయిన్లో వాణిశ్రీ, జయలలిత, శ్రీదేవి, జయప్రద, ఇంకా చాలామంది, రజనీకాంత్, ఇంకా చాలామంది హీరోలు, కమల్ హాసన్. సో చాలామందికి తెలుసు సినిమాలో. తెలుగు ఇండస్ట్రీలో అంత తెలిస్తే తమిళ్, హిందీ, అమితాబ్ బచ్చన్, వాళ్ళందరికీ తెలుసు ఇవన్నీ భూదేవి నరాలని. ఇవన్నీ వీడియో చూసినాక సో చాలా రిచ్ పీపుల్ ఆర్ మీడియా పీపుల్ ఈ TV9 లేదా అన్ని న్యూస్ ఛానల్ చూసే ఉంటారు. మీరందరూ ఒకసారి అడగండి, సావకుండా బతికే ఉంటామా? ఒక అమ్మాయి చెప్తుంది అంటే సావకుండా బతికే ఉంటామని చెప్పచ్చు కదా. మేము సావకుండా బతికే ఉంటాం అంటే మీకు ఆశ పుట్టదా? సావకుండా బతికే ఉంటారు అంటే
అంతకన్నా అదృష్టం ఏముంటుంది? దేవుడు వరాలు ఇవ్వాలి అని అన్ని రకాల పూజలు చేసే మీకు సావకుండా సావకుండా ఉండవు అని తెలుసుకోండి. మీరు సావకుండా ఉంటారు, మీరు అలాగే సావకుండా ఉంటారు. అలాగే నేను ఇప్పుడు సత్తున్నాను. మీకు ఆ కార్లు అవి బిల్డింగ్లు ఇంపార్టెంట్ అంటే అవి నేను ఇవ్వలేను. అవన్నీ నా నరాలు, భూదేవి నరాలు. లగ్జరీగా బతికి చచ్చిపోతామంటే సావండి అని దేవుడే అంటాడంటే మీకు బాధగా ఉంటుంది. అవన్నీ కాకుండా కొండలపైన కూడా హాయిగా ఉండొచ్చు. ఎక్కడికైనా వెళ్తా ఉంటే నడుచుకుంటూ వెళ్ళచ్చు. సముద్రాల్లో కూడా నడుచుకుంటూ వెళ్ళినాళ్ళు ఉండారు. సముద్రం అంత లోతు ఉండేది కాదు. 1500 ఏళ్ళు బతికిన వాళ్ళు సముద్రం నుంచి సముద్రాలకి అమెరికా నుంచి ఫ్లైట్లు ఉండేవి కాదు. వెళ్ళి ఒక్కొక్క సౌత్ ఆఫ్రికా ఒక ఆయన అదే భూగ్రహం 2 శరీరాలుగా ఉంది కదా, మగగా ఉన్న ఒక మడ్డ అంటారు. అదే యాస్ మగాళ్ళు ఉచ్చిపోసుకునే ప్లేస్ సౌత్ ఆఫ్రికా అయితే, సౌత్ ఆఫ్రికా ఉచ్చిపోసుకునే ప్లేస్ అయిన పిల్లలకి ఇది ఖోఖో అయి ఉంటుంది కదా. సో ఉచ్చిపోసుకునేది పెన్నస్. సో ఇంగ్లీష్లో పెన్నస్ అంటారు. సో అక్కడ నుంచి కూడా నరాలు తవ్వుకొని కేరళ నుంచి నరాలు తవ్వుకొని అన్ని పార్ట్లో నుంచి నరాలు తవ్వుకొని కొన్ని వెహికల్స్ కనిపెట్టిన వీళ్ళు ఎలాగెళ్ళారు? అప్పుడేం ఉండలేదు కదా. సో మీరు కూడా హ్యాపీగా బతకచ్చు. సో మేము బతికే ఉంటాము అని అడగండి. సో వాళ్ళే కాదు, ప్రతి ఒక్క బిజినెస్ అంబానీ వాళ్ళకి కూడా తెలుసు ఈ నరాలు బుధే నరాలు అని. అడగండి, బతికే ఉంటాం, మాకు ఈ పనులు వద్దు, చేసి చచ్చిపోతున్నాం, సాగకుండా ఉంటామంటే చెట్లకి ఉండే కాయలు కోసి రూట్లకి వేసేస్తే వ్యవసాయాన్ని చెప్పుకోవడానికి వ్యవసాయవంతులుగా మారచ్చుగా. వ్యవసాయంగా అనుకోదు. వ్యవసాయానికి మీరు తవ్వాల్సిన అవసరం అక్కర్లేదు. మనుషులకి చెట్లకి జుట్టు ఎలాగ ఉంటుందో గ్రహానికి జుట్టు అలాగే బలంగా ఉంటుంది. దాన్ని మీరు చేతులతో పట్టక్కర్లేదు. పండే కాయలే తీసి చెట్లకి వేయాలి అంతే. చెట్లు వస్తూ ఉంటాయి, కాయలు వస్తూ ఉంటాయి. ఆ కాయలు తీసి కాల్చాలి. అవి ఏమాకండి, కోకోనట్ ఉచ్చకాయలు అవి తీసి కాయలు చెట్లకి వేయమంటలా. ఆ కాయలు మళ్ళీ ఎక్కడైనా కొట్టండి గ్రహానికి, ఒక విగ్రహానికి అని అది చేయబాకండి. ఎందుకంటే అది ఉచ్చ కాబట్టి. అవన్నీ తీసి అవన్నీ ఒక ప్లేస్లో వేసి కొండల పైన మోసి అక్కడ కాల్చండి. దుబాయ్లో లెట్రిన్ అవన్నీ తీసి అక్కడ లెట్రిన్ వస్తే అదంతా తీసి ఒక ప్లేస్లో చేసి కాల్చండి. ఖర్జూరం అమ్మేది కాదు, తినేది కాదు. కొబ్బరికాయలు అమ్మేది కాదు, తినేది కాదు. అది ఉచ్చ, ఇది లెట్రిన్. కొబ్బరికాయ ఉచ్చ భూదేవిది. టాయిలెట్ అనేది ఖర్జూరం. సో మీరు బతకండి అని మెయిన్లీ నేను బతకాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డ్రైనేజీలు చూస్తూ ఉండరు, అవన్నీ శరీరం పైనే ఉంటాయి. అవన్నీ చాలా వాసనగా, చర్మం చాలా వీక్గా, చాలా కుళ్ళుగా ఉంది. అదే చర్మం పైన పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయంటే ఎంత బాధగా ఉంటుంది. నీళ్ళు అన్నీ పోసి పబ్లిక్ టాయిలెట్లు శరీరంలో వెళ్తున్నాయంటే 1500 సంవత్సరాలు బతికిన వాళ్ళు మీకు బాధగా లేదా? పబ్లిక్ టాయిలెట్లు అన్నీ గ్రహం పైన వెళ్తూ ఉంటాయి. అయ్యో, మీరు టూర్లకి వెళ్తూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి అదంతా నీట్గా అవుతుందంటేనే, గ్రహం నీట్గా అవుతుందంటేనే ఆనందపడుతూ ఉంటారే.